వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మేడం, ప్రారంభోత్సవం ఉన్నప్పుడే మన జగన్ గారికి ఏదో ఒక ములాఖత్లు ఇవన్నీ గుర్తొస్తాయి. ఇప్పుడు ఏదైతే 13వ తారీఖు ప్రారంభోత్సవాలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో 3 చోట్ల. అయితే ఇప్పుడు ఈయన ఏంటంటే ఎవరైతే విరూపాక్షి గారు ఒక దళితుడిని అన్యాయంగా కొట్టిన కేసులో జైలుకి వెళ్ళారో ఆయనని పరామర్శించడానికి ఈయన కర్నూలు వెళ్తున్నారు. ఇప్పుడు వెళ్ళింది కూడా డైరెక్ట్ వెళ్లకుండా ఎయిర్పోర్ట్లో దిగేసి అక్కడి నుంచి రోడ్డు పట్టుకొని ఆయన వెళ్తున్నారు. ఈ మధ్యలో ఈ డిస్టెన్స్లో ఇంకెంతమంది ప్రాణాలు పోతాయి అంటారు, ఇంకెన్ని కేసులు ఎంతమంది మీద పడతాయి అంటారు, ఈయన ఎందుకని డైవర్షన్ పాలిటిక్స్ని కంటిన్యూ చేస్తున్నారంటారు? అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ 11 ఎందుకు వచ్చాయి అనేది వాళ్ళు ఆలోచించుకోకపోగా ఆ ఉన్న 11 మంది అసెంబ్లీకి రాకుండా ఆ ప్రజలు, ఆ నియోజకవర్గ ప్రజల్ని గాలికి వదిలేశారు. మరి వీళ్ళు గొడ్డలి పార్టీగా కొత్తగా బిరుదాంకితులయ్యి ఆ గొడ్డల పార్టీ పేరుతోటి మేము ఏదైనా చేస్తాము, ఎంత నీచానికైనా దిగజారిపోతాము, దేనికి కూడా మేము వెనకాడం. ఈ రోజున చూస్తున్నాం. మొన్న ఫస్ట్ ఆయన స్టార్ట్ చేసిన దగ్గర నుండి కూడా ఈ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ అన్ని చోట్ల ఏదో ఒక విధ్వంసం జరిగింది, ఏదో ఒక ప్రాణం పోయింది. అక్కడ ఉన్న ప్రజలకి ఆస్తి నష్టం జరగటం, వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఏదైతే కాళ్ళు విరగొట్టుకోవడం, చేతులు విరగొట్టుకోవడం, వాళ్ళని ఇబ్బంది గురి చేయటం, ఇలా చేస్తూనే ఉన్నారు. అయినా కూడా ఈ రోజుకి విరూపాక్షి, ఎవరు ఈ విరూపాక్షి? వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే. ఏం చేశాడు అంటే ఒక దళిత కుటుంబం మీద దాడి చేసి బూతులు తిడుతూ మహిళ నైటీ చింపేశారు. పైగా ఆ వ్యక్తిని దాడి చేశారు, అతను హాస్పిటల్ పాలయ్యాడు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఆ విజువల్స్లో పూర్తిగా వివరాలన్నీ ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, దాదాపుగా 15 మంది మీద కేసు నమోదు అవటం, కానీ వీళ్ళిద్దరూ కూడా విరూపాక్షి వాళ్ళ కొడుకు కూడా ఈ కేసులో నిందితులుగా ఉండటం, వీళ్ళని మొన్న ఆగస్టు 2వ తారీఖున అరెస్ట్ చేయటం, వీళ్ళకి 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. ఈ రోజున వైఎస్ జగన్ అనే వ్యక్తి వెళ్ళి ఏం చేస్తాడు? అరే అలా కరెక్ట్గా నువ్వు బూతులు తిట్టలేదు, అరే ఇంకా బాగా తిట్టాల్సింది, అరే అలా నైటీ చంపకూడదు, ఇలా చంపాలని చెప్పేవాడా? మరి అంతే కదా. ఈ రోజున ఆయన చెప్పే మాటలన్నీ ఇలానే ఉంటున్నాయి. పరకామణిలో దొంగతనం జరిగింది, స్వామివారివి డాలర్లు కొట్టేశారంటే ఏదో చిన్న దొంగతనమే కదా అన్నాడు. అంబటి రాంబాబు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రుల లాభాష్తో మాట్లాడాడంట, ఏదో 2 చిన్న మాటలు మాట్లాడాడు అనుకో అని అంటాడు. ఆ గంజాయి బ్యాచ్ తెనాలి అరికాళ్ళు కోటింగ్ ఇస్తే వాళ్ళకి పోలీసులు అరే చిన్నపిల్లల్ని నడు రోడ్డు మీద కూర్చోబెట్టి కొడతారా? ఏదో 2 దొంగతనాలు చేస్తారేమో, ఏదో 2 బూతులు మాట్లాడారు, ఏదో గంజాయి తెలియ కొట్టారేమో, దానికి మీరు కొట్టేస్తారా అని మొన్న చూసాం. అరే సిదిరప్పల రాజు కొడుకు 18 ఏళ్ళు కూడా లేవు, గుద్దేస్తే ఆ యాక్సిడెంట్లు జరుగుతుంటాయి, పోతే 46 ఏళ్ళు పోయే కాలం దగ్గరకు వచ్చిందాడు కానీ మాట్లాడతావా? ఎంత దారుణంగా వైఎస్ జగన్ మాటలు ఉంటున్నాయి, ఎంత దారుణంగా వాళ్ళ అనుచరులు ప్రవర్తిస్తున్నారు. ఈరోజు నీ సొంత ఎమ్మెల్యే, ఒక నీచమైన చరిత్ర. మీరు అసెంబ్లీకి వెళ్ళరు, నియోజకవర్గ ప్రజల గురించి వాళ్ళ సమస్యల గురించి మాట్లాడకపోగా అప్పనంగా ప్రజల సొమ్ముని మీరు ప్రతి నెల జీతాల రూపంలో శుభ్రంగా తింటున్నారు, దున్న పోతుల్లాగా. మాత్రం సందేహం లేదు. ఎందుకు గెలిపించాం మేము మిమ్మల్ని? ప్రజాప్రతినిధులుగా మిమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టాం ఆ ప్లేస్లో? మా సమస్యలు తీరుస్తారని కదా. మీకు ఈ రోజున మళ్ళీ వైఎస్ జగన్ అంటాడు, అబ్బాయి ప్రతి ఇంట్లో నా గురించి చర్చించుకోవాలని. ఆల్రెడీ నీ గురించి చర్చించుకుంటే నీకు 11 ఇచ్చారు, మళ్ళీ ఈసారి కూడా చర్చించుకుంటున్నారు అని ఒకవేళ నువ్వు అనుకుంటే 11 ఎట్లా వచ్చినాయి అసలు? రే ఎవడేసాడు రా మనలో ఓటు అని చర్చించుకుంటారు. మళ్ళీ చర్చించుకుంటున్నారని నువ్వంటే గనక ఈసారి 11 కూడా రానియకుండా చేద్దామని చెప్పి చర్చించుకుంటారు. ఇదే జరుగుతుంది. కనీసం నిన్ను చూసాం. ఈ రోజున ములాఖతుకి ఏ మొహం పెట్టుకొని వస్తాడు అంటే, నిన్న డిఎస్సి మీద వాళ్ళు చేస్తున్న ఏదైతే ఒక నీచమైన ప్రోగ్రామ్ ఉందో దానిలో ఒరిస్సా నుంచి వచ్చిన కూలీలు పెడతావా? వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాలు వాళ్ళు మెల్లో వేసి వాళ్ళ చేతులకి పట్టుకోమని చెప్పి వాళ్ళకి డిఎస్సి అదే డిసిఏనో ఏదో అంటున్నారు, దానికోసం మాట్లాడటానికి వచ్చాం అంటున్నారు. ఇంటర్ విద్యార్థులు, చిన్న పిల్లలు, 90 ఏళ్ల ముసలాళ్ళు. మరి వీళ్ళంతా డిఎస్సి ఎప్పుడు రాయాలనుకున్నారు, ఎలా రాయలేకపోయారు? ఏంటి వీళ్ళంతా రాయలేకపోయిన వాళ్ళ, లేకపోతే రేపు రాద్దాం అనుకుంటున్న వాళ్ళ? ఎప్పుడు 4-5 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు ఇంటర్ వాళ్ళు అంటే తర్వాత ఎప్పుడు రాస్తారు వాళ్ళు? బీఈడీ చేసిన తర్వాత కదా, డిగ్రీ అయిపోవాలి, బీఈడీ చేసి ఎప్పుడో కదా వాళ్ళు రాయాలి. మరి ఎప్పుడు వీళ్ళంతా దేనికోసం నువ్వు చేస్తున్నావు? ఇలా చెప్పుకుంటూ వెళితే వైఎస్ జగన్ అనే నీచమైన ఆలోచన అయింది. ఆయన చేసే పనులు అలానే ఉంటుంది. ఈ రోజున అన్యాయంగా అక్రమంగా మీరు గతంలో అలానే ప్రవర్తించారు, ఇప్పుడు ప్రజల మీద అలానే చేస్తున్నారు. మీరు చేసిన తప్పులకి శిక్ష అనుభవిస్తూ ఉంటే వైఎస్ జగన్ వెళ్ళి అయ్యో పాపం చాలా సౌమ్యుడు, బుద్ధిమంతుడు, అమాయకుడు, అన్యాయంగా జైల్లో పెట్టి కేసులు పెట్టారని ఒక స్క్రిప్ట్ చదివి వెళ్ళిపోతాం. మరి నీ పార్టీ కార్యకర్తను చంపేస్తేనేమో ఫోన్లో మాట్లాడి
పోయాడా మనాళ్ళని చంపేశారా సారీ అని చెప్పి ఫోన్ పెట్టేస్తావు. ఇదే పల్నాడులో నవలూరి చెన్నారెడ్డిని నిర్దాక్షిణ్యంగా గొంతు కోసి చంపేసి పక్కన పడేసి వెళ్ళిపోయారు. వాళ్ళే వైఎస్ఆర్సీపీ పార్టీ అతన్ని. వైఎస్ జగన్ ఆ అబ్బాయి తండ్రితో ఫోన్ మాట్లాడుతూ ఎలా జరిగింది, ఎమ్మెల్యే జయించాడా అంటే టీడీపీ ఎమ్మెల్యే అనమాట, పల్నాడు జిల్లా అక్కడ మాచర్ల నియోజకవర్గానికి. అబ్బాయి వాళ్ళు ఏం చేయించలేదు, మనాళ్ళే చేశారు, మనాళ్ళే నరికేశారు, మనాళ్ళే కారపొడ జల్లేశారు, అక్కడ పక్కన పడేసి వచ్చేసారు అంటే అవునా మనాళ్ళే చేశారు, అయితే రామకృష్ణారెడ్డికి అని పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఫోన్ ఇవ్వమని వాళ్ళకి సారీ చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. నీ కార్యకర్తని కత్తులతో దాడులు చేసి కుత్తుకలు వస్తే నువ్వు సారీ చెప్పి ఫోన్ పెట్టేస్తావా? అదేనా నీ కార్యకర్తకు నువ్వు ఇచ్చే విలువ? అదే నీ ఎమ్మెల్యే కోసం నువ్వేమో వెళ్తావా? కార్యకర్త నీ జెండా పట్టేవాడు, నీ జెండా కట్టేవాడు, నీ జెండా మోసేవాడు, ఆ కార్యకర్త అనేవాడు నిలిచుంటేనే కదా నీకు ఒక విలువ ఉండేది. జగన్కి జైలు కొట్టడానికి జనాలు కావాలి, కానీ నీ జెండా పట్టేవాడు కనీసం నీ కార్యకర్త కోసం కూడా నువ్వేం చేయవా? ఇంత దారుణంగా ఉందంటే ఆ రోజున చూసాం. సరే తోట చంద్రయ్యని జై జగన్ అని అనలేదని చెప్పేసి జై చంద్రబాబు అంటావా నువ్వని పట్టపగలు నడి రోడ్డు మీద గొంతు కోసేశారు. మరి ఆ రోజున జై జగన్ అని అనమంటే అనలేదని చెప్పి కోసారు. ఈ రోజున ఈ చెన్నారెడ్డి జై జగన్ అనే అబ్బాయే కదా, అయినా కూడా కోసేశారంటే మిమ్మల్ని ఏ లెక్కన మనం ఈ రోజున ట్రస్ట్ చేయాలి? ప్రజలు ఆలోచించుకోవాలి, ఆ పార్టీ జెండా పట్టే వాళ్ళు ఆలోచించుకోవాలి, అతనితో పాటు నడిచే వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ ములాఖతులు ఎవరి కోసం, నువ్వు చేసే ఈ పగటి వేషాలన్నీ ఎవరి కోసం? వైఎస్ జగన్మోహన్ రెడ్డిది గొడ్డలి పార్టీ. వీళ్ళ ఆలోచనలు ఎంత కిరాతకంగా ఉంటున్నాయి. ఈ రోజున ఎప్పుడో మేము వచ్చేస్తాము, మేము వస్తే జగన్ 2.0 లోడింగు 80 రౌండ్ ఫిగర్ దాటిందా ఒక్కొక్కరు గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు బలి ఇప్పుడే ఇస్తున్నాడు బలి. అప్పుడు దాకా ఎందుకు? నువ్వు అధికారంలో రాకుండానే ఇస్తున్నావు బలి. ట్రిప్కి ఒకరిని వేసేస్తున్నావు, 2-3 రేపు ఎంతమంది అవుతారంటారు మేడం? ఎల్లుండి చూడాలి. మొన్న చూసాం కదా పాపం, ఒక దేవరపల్లిలో తూర్పుగోదావరి జిల్లా తోపుడు బండి మీద కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారి గెడ్డం మునుస్వామి, ఆయన పాపం చనిపోయాడు. ఈ గంజాయి బ్యాచ్ ఆయన బండి మీద వెళ్తుంటే గుద్దిచ్చేసి చంపేశారు. మొన్న చూసాం ఇంకెక్కడ అక్కడికి వెళ్ళొచ్చాడు ఆ సిజిరి అప్పలరాజుని పరామర్శకి. అక్కడ మహిళా ఎస్ అయితే ఎలా బిహేవ్ చేశారు. ఆ తర్వాత భీమవరం రైతుల కోసం ప్రోగ్రాం పెట్టాడు. ఈ మధ్య కాలంలో ఈ వారం 15 రోజుల్లో జరిగిన ఈ విషయాలన్నీ కూడా అక్కడ కూడా బ్యారికేడ్స్ అని తొక్కేసుకుని ఆ అబ్బాయి కాలు కూడా ఇరిగిపోయింది. ఇలా చెప్పుకుంటూ వెళితే వైఎస్ జగన్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనమే, శవాలు లేవటమే, ఏదో ఒకటి జరగటమే జరుగుతాయి. అదేదో నిన్ను వదల బొమ్మాలి వదల నేనున్నానని చెప్పేసి పశుపతి అంటాడు చూడు, అట్లా ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి పశుపతి లాంటివాడు. మరి పశుపతి ఆ సమాధిలో ఉన్నట్లుగా ఈయన ప్యాలెస్లో కూర్చోవడమే బెటరు, బయటికి రాకుండా ఉండటం మంచిదని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటున్నారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.